ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతియా? కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా బాబ్జీ. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఇదేదో తేడా కొడుతుంది బావా అని. ఏమన్నావు? నోరు ముయ్యరా అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. మనం కాదురా, మన వాళ్ళు చూసుకుంటారు వీళ్ళని. రేయ్, ఏరా, ఆల్రెడీ క్రాంతితో తన్నులు తిన్నారు, మీరు ఇంకా మారలేదా? ఈసారి సెటప్ వేరక్క. నా భార్యకి ఏమైనా జరిగిందంటే చంపేస్తాను ఒక్కొక్కడిని. అబ్బా, అసలే పిరుకోడివి, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైపోతుందిరా బాబ్జీ. ఆహా, ఏమండి, ఇంతకాలానికి మీకు ధైర్యం వచ్చింది. మీ ముందు ఎంతమంది ఉన్నారో చూడకండి, ఎలా కొట్టాలి అన్నది మాత్రమే ఆలోచించండి. నేను కొట్టడం చూసారుగా, అది ఒక్కసారి గుర్తు చేసుకోండి. చేసుకో చేసుకో. వీడు కొడతాడా ఇప్పుడు? ఏంట్రా? బావా, బావా, అయ్యో బాబ్జీ గారు, బావా, 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 లే బావా. ఏం జరుగుతుంది ఇక్కడ? బావా, లే బావా. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు సమయానికి వచ్చారు. లాస్ట్ టైం వీళ్ళంతా వచ్చి గొడవ చేశారు, ఇప్పుడు ఏకంగా కొట్టడానికే వచ్చారు. ఎస్ఐ గారు, దౌర్జన్యం చేసిందెవరో, ఈ ఇంటిని కబ్జా చేసిందెవరో ఇప్పుడే మీకు తెలుస్తాను. ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఇవి ఈ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇవి ఈవిడ భర్త పేరు మీద ఉన్నాయి.
లాస్ట్ టైం వాళ్ళు మీకు చూపించిన డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. అవును, ఇవి ఆవిడ భర్త పేరు మీదే ఉన్నాయి. అంటే ఒంటరాడదాన్ని చేసి ఆవిడ్ని మోసం చేసి ఇంటిని కబ్జా చేస్తారా మీరు? కబ్జా చేసింది వీళ్ళైనా వీళ్ళ వెనకే ఉండి మొత్తం నడిపించింది వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని కూడా ఎక్కించండి బండి. సార్, నాకు ఈ ఇంటి కబ్జాకి ఎలాంటి సంబంధం లేదండి. వీళ్ళు ఇల్లు అమ్ముకుంటున్నామంటే ఏదో సాక్షి సంతకం పెడదామని వచ్చాము. అంతే అంతే, పద్మావ వెళ్దాం. ఇదొకటి. ఏమండి లేదు ఏమండి లేదు, కబ్జాలు చేస్తావు, కబ్జాలు తప్పు కాదు. పద్మావ వెళ్దాం. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయండి. నేనేం తప్పు చేయలేదు. నన్ను వదిలిపెట్టమ్మా. అమ్మా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ దయ వల్ల నా ఇల్లు నాకు తిరిగి దక్కింది. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అయ్యో, అంత మాట అనకండి. థ్యాంక్స్ క్రాంతి. ఇలాంటి వాళ్ళు మన క్లబ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నావు. నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి బాబ్జీ సార్, వాడు వెళ్ళిపోతున్నావేంటి? నిదానంగా మాట్లాడుకుందాం. ఎరా, ఎంతసేపు ఎవడాస్తి నొక్కేద్దామా, ఎవడి ప్రాపర్టీ కొట్టేద్దామా అని ఆలోచించడమే కాని ఒళ్ళు వంచి సంపాదించటం తెలీదా నీకు? ఒళ్ళొంచితే ఒళ్ళొప్పులు వస్తాయి కానీ లచ్చలు ఎక్కడి నుంచి వస్తాయి? గెటప్లు మార్చుకొనొచ్చి ఇక్కడ గెలిచాను అనుకుంటున్నావేమో. బయట వాళ్ళ ఆస్తిని కాపాడగలరేమో కానీ నీ పూజ ఆస్తిని మాత్రం కాపాడుకోలేవు. శ్రీకాకుళం నుంచి వచ్చినాను అంటూ పూజ ఇంట్లో చేరింది నువ్వేనని పూజకి నిరూపించి నిన్ను పూజతోనే బయటికి గెంటిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.